కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరోసారి భారీగా బంగారం చోరీ జరిగింది. పీఎంజే దోపిడీ ఘటన మరవక ముందే నగరం నడిబొడ్డున చోరీ జరగడం కలకలం రేపింది. భగత్ నగర్లోని ఓ ఇంట్లో యజమానులను కట్టేసి మరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 60 తులాల బంగారంతో పాటు 20 లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వరుస బంగారం చోరీ ఘటనలు కరీంనగర్ పోలీసులకు పెను సవాల్గా మారాయి. కరీంనగర్లోని భగత్ నగర్ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వ్యక్తి ఇంట్లో భారీగా బంగారాన్ని దొంగిలించారు. అర్ధరాత్రి సుమారు 6 నుంచి 8 మంది వ్యక్తులు వచ్చి డమ్మీ తుపాకీతో బెదిరించి ఇంట్లోని 60 తులాల బంగారంతో పాటు 20 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్లే సమయంలో వెనకాల నుండి దుండగులు అటాక్ చేసి ఇంట్లోకి చొరబడినట్లు చెప్పారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించి బంగారం, నగదు అపహరించుకుపోయారని తెలిపారు. దీంతో పాటు అదే ఇంటిలో పార్కింగ్ చేసి ఉన్న 2 బైక్లను ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ నేను నిలబడి ఉండే డాడీకి పట్టుకున్నాడు, లోపల తెచ్చి బాగా కొట్టిండు, చూసిండు కదా, మళ్ళీ ఇక్కడ కట్టేసిండ్రు. మా చిన్న చెల్లి వచ్చింది, చూసి అక్కడ పోయే వరకు వాళ్ళు లోపల వచ్చేసిండ్రు. ఈ రూమ్లో పోలే, డైరెక్ట్ ఆ రూమ్లోనే పోయిండ్రు. ఒరినా పక్కన అమ్మమ్మని ఆమెకి పిలిస్తే వాళ్ళకి సౌండ్, టీవీ సౌండ్ ఫుల్ వేసేసిండ్రు. వాళ్ళు ఫుల్ సౌండ్ వేసిండ్రు. మా చేతులు అన్ని కాళ్ళు కట్టేసిండ్రు. 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. మొత్తం మెంబర్స్ కాదు, నేనే ఇప్పుకొని వాళ్ళు బయట నుంచి గేట్ పెట్టిపోతే నేనే ఇప్పి బయట వెళ్ళి మా తమ్ముడికి ఫోన్ చేసిన. వాళ్ళ ఫోన్ తీసుకొని డాడీకి ఇప్పిన, మమ్మీకి ఇప్పిన. ఫోన్ చేస్తే వాళ్ళు, మా తమ్ముడు ఫోన్ చేస్తే मारा बहुत मारे दबोचने के बाद में मेरे मुंह ये वो सब ये ऐसा कर रहे, वो कर रहे, पूरा भीड़ दे रहे, मगर मैं ये यहाँ से उनके काबू में नहीं आया। मैं नहीं तो ख़त्म कर देते थे मेरे को। 2-3 थे मेरे ऊपर, 3 आदमी। फिर भी अगर 2 भी होते तो मैं फटक देता था उनको। वहाँ से जो है, वहाँ से मेरे को फिर यहाँ लाए, अंदर लाए। अंदर लाने के बाद में यहाँ डाल दिया मेरे को, और डालने के बाद में जो है ना, मेरा मुंह, नाक, ये वो सब भींच रहे, मुझे मारने को देख रहे, ख़त्म कर देना इसको, ये वो देख ऐसा कर रहे। వాళ్ళు వచ్చారు. మా ఫాదర్ లైట్ బంద్ చేయడానికి గేట్ ఇప్పారు. గేట్ ఇప్పితే ఏం చేసిండ్రు, పట్టుకున్నారు. వాళ్ళు 6 to 8 మెంబర్స్ దాకా ఉన్నారని అనుమానిస్తున్నాము. అయితే చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, కొట్టారు కూడా. కొంచెం ఫాదర్కి కొంచెం కొట్టినాక గోల్డ్ ఉండే 66 తులాస్ దాకా, ఎబో దెన్ 66 తులాస్. సిల్వర్ కూడా 10తో ఎక్కువ ఉండే. ఇంకా టోటల్ చూస్తే ఎక్కువనే ఉంది, 30 తులాస్ దాకా వస్తుంది అది. అవి తీసుకున్నారు. ఒక వెపన్, డమ్మీ వెపన్ ఉండే, అది ఇడిచిపెట్టి పోయారు. అందరి దగ్గర వెపన్స్ ఉండే, ఇంకా కత్తిలు కూడా ఉన్నాయి సార్. దాంతో కొట్టారు. మా మదర్ని కొట్టారు, ఫాదర్ని కూడా కొట్టారు. పరాదు మా ఒక బావ కూడా ఉన్నారు. అనుమానం చేస్తున్నాం, బట్ తెలియదు. ఎందుకంటే ఇల్లు కూడా నార్త్ ఇండియన్స్. ఒక మా బావ నార్త్ ఇండియన్ ఉన్నారు. అది ఒక డౌట్ ఉన్నది అంతే. ఆ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తుంది, డౌట్ ఉంది. బట్ ఇంకా కన్ఫామ్ అయితే పోలీస్ సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళే చెప్పచ్చు. మే 3వ తేదీన దేశంలోనే సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే చోరీ ఘటన మరవక ముందే మరోసారి జిల్లా కేంద్రంలో బంగారం చోరీ సంచలనంగా మారింది. ఆ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు ఇంకొందరిని అరెస్టు చేయగా భగత్ నగర్ చోరీతో కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున భారీగా బంగారం, నగదు చోరీ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాగా ఈ చోరీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన సిపి గౌసాలంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. భగత్ నగర్లోని ఓ ఇంట్లో యజమాని లైట్ ఆర్పుతూ ఉండగా గమనించిన దుండగులు వెనక నుంచి వచ్చి చోరీకి పాల్పడ్డారని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. దుండగులు గ్లౌస్ వేసుకుని డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీ చేశారని తెలిపారు. మీరట్కు చెందిన అల్లుడు మనవడిపై అనుమానం ఉన్నట్లుగా చెప్పారు. ఇప్పటికే అల్లుడిపైన ఓ మర్డర్ కేసు నమోదైందని తెలిపారు.
ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ అర్లీ మార్నింగ్ అరౌండ్ 12-12:30 టైంలో మన భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ ఇల్లులో హౌస్ డకాటీ జరిగింది. ఈ పెటిషనర్ కూడా ఇంటరాక్ట్ చేస్తాము. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town SHO వాజ్ నౌ డ్యూటీ ఆఫీసర్ కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. నా రెగ్యులర్గా పిటిషనర్ ఈజ్ 80-year-old పర్సన్. రెగ్యులర్గా అతను 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు, బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వర్ దేర్. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడిపోయారు. వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది. పిటిషనర్ సస్పెక్ట్ ఈస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం, కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే మేము పడుకొని ఉన్నాం. 12 అట్లా మాకు వాళ్ళు డోర్లు కొట్టారు. వాచ్మెన్ డోర్ కొడితే డోర్ ఓపెన్ చేసినాం. డోర్ ఓపెన్ చేసిపోయే వరకు వాళ్ళు మొత్తం కట్టేసి ఉన్నారు, చున్నీలతోటి కట్టేసి పెట్టారు. వాళ్ళకందరికీ కట్టేసి పెడితే నేనే పోయి అన్ని ఇప్పేసిన. అప్పటికే మస్తు దెబ్బలు తగిలినాయి, అంకులకి కూడా బాగా దెబ్బలు తగిలినాయి. నేను మళ్ళీ 100కి కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక ఇక మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు రాసుకొని అవి ఇవన్నీ చేశారు. ఏమైందంటే 12:15 అయిపోతుంది కావచ్చు, ఒక్కసారి నాకు ఓ అని ఉరినట్టు వినిపిస్తే నేను వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు గొడవ జరుగుతుంది, అట్లానే కావచ్చు అని అనుకుని ఉన్న తర్వాత మళ్ళీ టీవీ సౌండ్ వినబడుతుంది. టీవీ సౌండ్ వినబడితే ఇక వాళ్ళు ఏదో టీవీ చూస్తున్నారు కదా అనేసి మేమున్నాం. తర్వాత ఇక 10 నిమిషాలు దాకా 1 గంటకు అమ్మమ్మ అని మొత్తుకున్నది. ఇటు వచ్చి బయటకు వచ్చి డోర్ తీసుకొని నన్ను అమ్మమ్మ అని పిలుస్తుంది. ఏమైంది నాన్న అని నేను ఒక్కదాన్ని పోకుండా పెద్ద బాబుని కూడా లేపుకొని తీసుకొని పోయినా. మరి తాతకి ఏమన్నా అయిందో పడిపోయిందా ఏందని పోయేసరికి అంతా ఆమెకు ఇట్లా చున్నితోటి కట్టి ఉన్నారు. వాళ్ళ అమ్మకు నాన్నకైతే కాళ్ళు చేతులు రక్తం కారుతుంది, బల్ల పక్కకు పడుకొని ఉన్నాడు ఆయన. 12కి ఏమో డోర్ సౌండ్ అయింది. డోర్ సౌండ్ అయితే బయటకు వచ్చినాం. బయటకు చూసేసరికి ఏంది వాళ్ళు డోర్ పెట్టే ఉంది. వాళ్ళది డోర్ పెట్టేది ఏమైందంటే విండోలోకి వెళ్ళి చూస్తే అమ్మమ్మ దొంగలు పడ్డరు అని చెప్పేసాను. మేము లోపలికి వెళ్ళేసరికి మొత్తం కట్టేసి ఉన్నాయి వాళ్ళకంతా. పోయినాం, ఇప్పినాం, మేము అవన్నీ తీసినాం. ఏమైందంటే దొంగలు పడ్డరు అని అంటే ఇట్లా అని అంటే మా ఆయన ఫోన్ చేసిండు. 100 ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. మొన్నటికి మొన్న జరిగిన PMJ చోరీ కేసు కరీంనగర్ పోలీసులకు సవాల్గా మారగా భగత్ నగర్ లో మరోసారి భారీగా చోరీ జరగడం పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. దర్యాప్తు ముమ్మరం చేసి ఈ చోరీ ఘటనలో నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆశిద్దాం.